దిస్ ఈజ్ ఆప్స్ట్రా. ఈ ఆప్స్ట్రాలో నేను మీకు బ్యాక్ టెస్టింగ్ అనేది చూపించాను. ఈరోజు ఆప్షన్ సిమ్యులేటర్కి వెళ్తున్నాను. కంపెనీ పేరు అంబుజా సిమెంట్. అంబుజా సిమెంట్ ఎందుకు ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. ఎందుకు అంబుజా సిమెంట్ తీసుకున్నామంది ఇప్పుడు ఏం అడగండి, చివరిలో చెప్తాను నేను, లాస్ట్ అండ్ ఫైనల్లో. ఓకేనా? అప్పటి వరకు మాత్రం నో మోర్ క్వశ్చన్స్. సో కూల్గా పీస్ఫుల్గా కూర్చోండి. తర్వాత నేను ఎందుకు అంబుజా తీసుకున్నామంది మీకు ఒక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అలాంటిది మీరు కూడా చక్కగా చేయొచ్చు నెక్స్ట్ టైం నుంచి. అర్థమవుతుందండి? అంబుజా సిమెంట్లో మనం ఏం చేస్తున్నామంటే ప్రీమియమ్స్ మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే మనము జనవరి నుంచి తీసుకుందామండి. ఎప్పటి నుండి? జనవరి 2024 నుంచి మీకు డేటా బ్యాక్ టెస్ట్ అనేది మీకు చేసి చూపిస్తాను. చూడండి ఫస్ట్ అసలు ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి, క్యాపిటల్ ఎంత కావాలి, ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో చెప్తాను. నేను క్యాపిటల్ ఎంత కావాలి ఏంటనేది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ వినండి, చూడండి. ఇది అంబుజా సిమెంట్ లాట్ సైజ్ ఇప్పుడు 1800 ఉంది. అంటే అప్పటికి ఇప్పుడు 900 ఉంది లాట్ సైజు. సో 50% మాత్రం ఉంది. ప్రాఫిట్ ఏదొచ్చినా ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు 1800 మీద మీకు వస్తుంది. అందులో 50% మీరు ప్రాఫిట్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. క్లియర్? అంతకు మించి మాత్రం మీరు చేసుకోకూడదు. ప్రజెంట్ డిప్లాయ్ అవుతున్నటువంటి అమౌంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా లాస్ట్లో ఎంత అవుతుందో నేను రియాలిటీలో నేను చూపిస్తాను మీకు. ఎట్ ద మనీ ఎంత ఉంది స్పాట్ ఇక్కడ? 516 అంటే 520 ఉంది, లేదా 515 కానీ మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే నియరెస్ట్ ప్రీమియమ్స్ ఎట్ ద మనీ ఫ్యూచర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది ఎట్ ద మనీ. నేను ఎట్ ద మనీనే తీసుకుంటున్నాను. ఓకేనా? పొజిషన్ ఏం చేస్తున్నానంటే ఒకటి కాల్ సైడ్ సెల్ చేస్తున్నాను, పుట్ సైడ్ కూడా ఒకటి సెల్ చేస్తున్నాను. ఓవరాల్గా మీకు స్ట్రాటజీ అనేది ఇట్లా ఉంది. మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత? ఇది 77,000. ఎంత మ్యాక్స్ ప్రాఫిట్? 77,000. దీన్ని నేను ఏం చేస్తానంటే 1 డే టైం ఫ్రేమ్లో నేను దీన్ని బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెళ్తాను. 3వ రోజు చూడండి 11,000 లాస్, 4వ రోజు 450, 5వ రోజు 18,000, 7వ రోజు 24, 29, 21, 35, 37, 39, 45, 39, 38, 62,000. మరి కావాలంటే ఎక్కడన్నా ఎగ్జిట్ అయిపోవచ్చు. 60,000 అండి, 60,000. నేను దీన్ని నోట్ ప్యాడ్లో ఏం చేస్తానంటే నోట్ చేస్తాను. ఓకేనా? నోట్ ప్యాడ్లో దీన్ని ఏం చేద్దాం, నోట్ చేద్దాం. జనవరి 2024 ఏమొచ్చింది మనకి? ప్లస్ 60,000. ఓకేనా? 60,000 వేస్తున్నాను నేను. తర్వాత చూడండి, ఈ స్ట్రాటజీలో మనం చేసేది ఏంటంటే మార్నింగ్ 9:20 to 9:30 లోపల స్ట్రాటజీ వేసేస్తాం. అది కూడా మంత్ స్టార్టింగ్లో. మనం దీన్ని ఎక్స్పైరీ రోజున మార్నింగ్ ఎగ్జిట్ అయిపోవాలి. ఎక్స్పైరీ రోజున సాయంకాలం వరకు ఉంచకూడదు. ఎక్స్పైరీ రోజున సాయంకాలం వరకు ఉంచితే ఏమవుద్ది అది కూడా చూడండి. ఇక్కడ సపోజ్ 61,000 ఉంది కదా ఇక్కడ ప్రాఫిట్. సాయంకాలం వరకు ఉంచితే ఏం జరుగుతుంది చూడండి. సాయంకాలమున మనకు మార్కెట్లో మ్యాక్సిమం టైమ్స్ ఏమవుతుందంటే ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. మ్యాక్సిమం టైం ప్రాఫిట్ తగ్గుతుంది. చూడండి 14,000కి వస్తుంది, 60,000 నుంచి 14,000కి వస్తుంది. సో నేను చెప్పేటువంటి ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఆప్షన్స్లో, స్టాక్ ఆప్షన్స్లో మాత్రం మీరు ఎక్స్పైరీ రోజున మార్నింగే ఎగ్జిట్ అయిపోవాలి. లేదు ఫుల్ ప్రాఫిట్ వచ్చింది, మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసింది 90%, 80 to 90% వచ్చింది అనుకోండి, ఎప్పుడు వచ్చినా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. 62,000 నుంచి 14,000కి వస్తుంది అదే రోజు ఉంచితే. కాబట్టి ఎక్స్పైరీ రోజున మాత్రం మనము ఎట్టి పరిస్థితుల్లో ఉంచాం. ఇది జనవరి మంత్. అట్లానే ఫిబ్రవరి మంత్ మనం చూద్దాం. ఇప్పుడు 26తో స్టార్ట్ అవుద్ది ఫిబ్రవరి, 29తో ఎగ్జిట్ అవుద్ది. ఎంట్రీ మనం చూద్దాం. స్పాట్ ఎక్కడ ఉంది? 568లో ఉన్నాం. అంటే 570, 27 రూపీస్, 29 రూపీస్. ఇది స్ట్రాటజీ. మాక్సిమం 1 lakh ప్రాఫిట్ ఉంది ఇందులో. మ్యాక్స్ ప్రాఫిట్ 1 lakh. మరలా నేను ఏం చేస్తానంటే దీన్ని
1 డే టైం ఫ్రేమ్లో బ్యాక్ టెస్ట్ చేస్తాను. రెండో రోజు 8,000, మూడో రోజు 16,000, నాలుగో రోజు 69,000, మూడో రోజు ఐదో రోజు 39, 34, 37, 32, 30, 36, 39, 40, 46, 37, 49, 52, 50, 37, 74, 74,000. ఫిబ్రవరి ఎంత? ఫిబ్రవరి 74, 2024, 74,000 చిల్లర వదిలేస్తున్నాను. ఓకేనా? తర్వాత మార్చ్ మనం చూద్దాం. నెక్స్ట్ మార్చ్ మంత్. మార్చ్ స్పాట్ ఎంత ఉంది? 611. 611 దగ్గర ప్రీమియం చూద్దాం ఒకసారి. 23, 21. ఓఏ కూడా మీకు ఇటు సైడ్ ఇటు ఎక్కువ ఉంది, ఇటు సైడ్ ఏమో ఇటు ఎక్కువ ఉంది. ఓకేనా? సో ఓఏ ఎక్కువ ఉన్నది ప్లస్ స్పాట్ కూడా అదే కాబట్టి 610 నేను తీసుకుంటున్నాను. మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉంది ఇప్పుడు? 77,000 ఉంది మ్యాక్స్ ప్రాఫిట్. ఓకేనా? 77,000. ప్రజెంట్ ఉన్నటువంటి లాట్ సైజ్ని బట్టి అయితే ఇందులో 50% ఉంటుంది. 36,000 వరకు అప్రాక్సిమేట్లీ మీకు అంతేనా? 37 వరకు అట్లీస్ట్ ఉండొచ్చు. 1 డే టైం ఫ్రేమ్లో మళ్ళీ నేను దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. ఫస్ట్ డే 6,000, 15,000, 17,000, 8,000, 25,000 మైనస్ 21,000. మీకు మైనస్ వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? ప్రస్తుతానికి చూసేయండి, ఇది కంప్లీట్గా చూసేయండి. 61,000 అయింది. 61,000 మనకి మధ్యలో ఒకటి లాస్ వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. 61,000 మ్యాక్స్ ప్రాఫిట్ కదా. ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేస్తే మనం డే బై డే పిన్ టు పిన్ చూస్తాం కాబట్టి మనకు లాస్ వచ్చినప్పుడు ఈజీగానే మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అది కూడా మీకు లాజికల్గా నేను వివరిస్తాను. ఇక్కడ చూడండి, ఎక్స్పైరీ డే వచ్చేసరికి ఎక్స్పైరీ కాదు, మార్చ్ 14th వచ్చేసరికి 25,000 మీకు లాస్ చూపిస్తుంది. దానికి బిఫోర్ డే ఎంత ఉంది చూడండి. దాని బిఫోర్ డే 8,100 ఉంది. 8,100 ఉన్నప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నాను, తక్కువ తీసుకొస్తున్నాను. నెక్స్ట్ 30 minutesలోనే మీకు ఇది 3,000 మైనస్కి వచ్చింది. అంటే ఎప్పుడైతే పొజిషన్ అనేది 50%లో 50% కంటే డౌన్కి వచ్చిందో, ఇది పుట్ సైడు, ఇది కాల్ సైడు, ఇది కాల్ సైడు, ఇది పుట్ సైడు. పుట్ సైడ్ ఉన్న దాంట్లో 50% ఇది. ఆ 50% కంటే డౌన్కి వచ్చినప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది దీన్ని స్టార్ట్ చేస్తాం. ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తాము అంటే చూడండి, పుట్ సైడ్ ఒక ప్రీమియం ఏం చేస్తామండి, ఇది పుట్ సైడ్ ప్రీమియం 14 రూపాయలు. దాని పక్కనే ఉన్నటువంటి ప్రీమియం దాన్ని బై చేస్తాం. అంటే ఇది మనం ఏం చేస్తాం, దానికి ఇచ్చేసాం. అయ్యా కాల్ చేశానా, సారీ. ప్రీమియంని నేనేం చేస్తున్నానంటే 13 రూపాయలు ఉన్న ప్రీమియంని ఒకటి బై చేస్తున్నాను. ఎందుకు బై చేస్తాను అంటే మీకు తెలుస్తుంది. చూడండి, మనకి లాస్ వచ్చింది అనుకోండి, హయ్యెస్ట్ లాస్ ఎంత ఉందండి ఇక్కడ వరకు వచ్చిన 8,000 to 10,000 ఉంది. బట్ మధ్యలోకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ మనకు ఒక 53,000 వరకు మళ్ళీ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇందాక మ్యాక్స్ ప్రాఫిట్ వదిలేస్తాయి, 25,000 లాస్ వరకు వెళ్ళేసరికి మీకు గుండెలో దడదడలాడిపోతాయి. ఒకవేళ వదిలేస్తే కనుక మీకు మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చారు. బట్ అడ్జస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే క్రిటికల్ పొజిషన్లో కూడా మనము పొజిషన్ కాపాడుకోవాలి. మరలా నేను కంటిన్యూ చేస్తున్నాను. అడ్జస్ట్మెంట్ చేయడం వలన లాస్ అనేది 25,000కి వెళ్ళలేదు. మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి ఇక్కడ? 41,000 వచ్చింది. ఎందుకు 41,000 వచ్చింది? ఇందాక 61,000 దాటేసింది కదండి, 60,000 దాటేసింది కదండి. అంటే ఇదిగోండి, మనం ఈ అడ్జస్ట్మెంట్ పొజిషన్లో మనకి ఏం జరిగింది, ఇక్కడ 23,000 తీసేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ మనకు లేదనుకోండి, మ్యాక్స్ ప్రాఫిట్ మనకి ఎంత చూడండి, 65,000 ఉంది. అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల 41,000 ఉంది. బట్ హెవీ లాసెస్ నుంచి మనం కాపాడుకోగలిగాం. గమనించాలి, ఎందుకు అడ్జస్ట్మెంట్ చేస్తామంటే హెవీ లాసెస్ నుంచి మనల్ని కాపాడుకోగలిగాం. సో అది మీరు గమనించాలి. ఇక్కడ
65,000 అనేది ఉంది. అయితే మధ్యలో మనము అడ్జస్ట్మెంట్ చేసాం కాబట్టి ఇక్కడ నేను 40,000 వేస్తున్నాను. ఓకేనా, గమనించాలి, ఇక్కడ నేను 40,000 వేస్తున్నాను. వచ్చింది కదా అని మొత్తం అంతా కూడా వేయట్లేదు, ఎందుకంటే మనం కూడా జెన్యున్గానే క్యాల్కులేట్ చేసుకుందాం. రియాలిటీలోనికి వచ్చి మనం క్యాల్కులేట్ చేసుకుందాం. 41,000 కదా, 41,000. తర్వాత మనకి ఏప్రిల్, నేను రాస్తున్నానండి ఇవన్నీ కూడా, మీకు కనబడకపోవచ్చు అవి, నేను రాస్తున్నాను. ఏప్రిల్ 2024. ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఎక్స్పైరీకి వచ్చేస్తున్నాం. ఏప్రిల్ మంత్ ఎక్స్పైరీలో స్టార్టింగ్ మీకు మార్చ్ 21 కదా, 29 కదా, ఎండింగ్ అవుతుంది 25 ఏప్రిల్. ఓకే, ఎక్స్పైరీ మనకి ఎక్కడుంది, సారీ స్పాట్ ఎక్కడుంది, 620 దగ్గర ఉంది, 620 ఇది. ఓకే, స్పాట్ చూసుకోండి. రిస్క్ ఇంకా తగ్గించుకోవాలనుకుంటే ఇంకొక మార్గం కూడా ఉంది. ఇప్పుడు మ్యాక్స్ ప్రాఫిట్ అంతా 84,000 ఉంది. మ్యాక్స్ ప్రాఫిట్ 84,000 అంటే 42,000 అనమాట. ప్రజెంట్ ఉన్న లాట్ సైజ్ని బట్టి అయితే 42,000. చూడండి, స్టార్టింగ్ 2-3 డేస్ కానీ మీకు ప్రాఫిట్స్ వచ్చాయి అనుకోండి, ఇంకా నెల అంతా మీకు బంపర్ ప్రాఫిట్లో ఉంటుందండి. స్టార్టింగ్ 2-3 డేస్ కనుక మీకు లాస్కి వెళ్తే అది కొంచెం చూసుకోవాలి. 37,000, 55,000, 61,000, దెన్ 53,000. ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఏం చేసామంటే 67,000 వచ్చింది, 61,000 వచ్చింది, అంతేనా? 61,000 వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ మళ్ళీ ఇంకా కాల్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. లేదంటే నేను దీన్ని బ్లాక్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ అమౌంట్ నేను లాక్ చేసేద్దాం అనుకుంటున్నాను, పొజిషన్ ఎగ్జిట్ అవ్వకుండా. అంటే ఎప్పుడైతే మీకు పొజిషన్ అనేది కాల్ సైడ్ మొగ్గుందో మీరు ఇమీడియట్లీ మీరు ఏం చేయొచ్చు, కాల్ సైడ్ ఒక ప్రీమియంని మీరు ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చేయాలి. ₹4.35 మార్కెట్కి ఇచ్చేయాలి. మార్కెట్కి ఇచ్చారనుకోండి, మ్యాక్స్ ప్రాఫిట్ మీరు చూడండి 61,000 ఉంది కదా, అదే మ్యాక్స్ ప్రాఫిట్ ఇక్కడ చూడండి ఎంతవరకు వచ్చిందో చూడండి, 69,000. మీ పొజిషను సేఫ్ ఉంది, ఎంత పైకి వెళ్ళినా సరే మీకు లాస్ అనేది లేదు. 69,000 మీ ప్రాఫిట్ వచ్చింది, ప్లస్ దాంతో పాటుగా మీకు పై సైడ్ అంతా కూడా ఇంకా జీరో లాస్. నేను కాల్ సైడ్ పుట్ సైడ్ కూడా నేను సేఫ్ అయిపోదాం అనుకుంటున్నానండి అనుకున్నారనుకోండి, ఉదాహరణకి పుట్ సైడ్ కూడా నేను సేఫ్ సైడ్ ఉందాం అనుకుంటున్నానండి అని అనుకున్నారనుకోండి, ఇప్పుడే కదా పొజిషన్ తీసుకున్నాం, ఒక పొజిషన్ని పుట్ సైడ్ కూడా యాడ్ చేసేసుకుంటారు. అప్పుడు అంటే లాస్ అనేది లేకుండా మిమ్మల్ని చేయడం కోసము ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది నేను మీకు చెప్తున్నాను, లాస్ లేకుండా ఉండడం కోసం. ఇది కూడా ₹4.35. చూడండి, సైడ్ కూడా నేను ఏం చేశాను, బై చేశాను. ఇప్పుడు మన పొజిషన్ చూడండి, అంటే కాల్కి వెళ్ళినా పుట్టికి వెళ్ళినా మ్యాక్స్ ప్రాఫిట్ అంతా 70,000. ఒకవేళ డౌన్కి వచ్చింది అనుకోండి, ఒక 52,000 వరకు. అంటే మీరు మీ యొక్క స్ట్రాటజీని ఏం చేస్తారంటే కంప్లీట్లీ లాక్ చేస్తారు. ఇదిగోనండి 61,000 సేమ్ టు సేమ్. లేదనుకోండి 70,000లో 60,000 వచ్చాయంటే మీరు ఇంకా హోల్డ్ చేయాల్సిన రీజన్ కూడా లేదు, అవసరత కూడా లేదు. ఎప్పుడైనా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, కాదంటారా? సో అది, సో దీన్ని ఒకవేళ మీరు పుట్టు తీసుకోకపోతే 69,000 వచ్చాయి. పుట్టు కనుక తీసుకుంటే మాత్రం పుట్టులో మనం తీసుకున్నట్టు ₹4 ప్రీమియం అది మైనస్ అయిపోయింది. సో అట్లాగైనా సరే మీకు 69,000 ఉంది, నేను 60,000 రాస్తున్నాను. ఓకేనా, ఈ నెల కూడా మీకు ఎంత రాస్తున్నాను, 60,000. అడ్జస్ట్మెంట్స్ తర్వాత ఇది అడ్జస్ట్మెంట్ చేయకుండా గుడ్డెత్తి చేలో పడిపోయినట్టు వెళ్తలా నేను. ఓకేనండి, నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత ఏ నెల వస్తుంది, మే నెల మనం చూద్దాం. మే నెల స్పాట్ 650 ఉంది, 642 ఉంది. బట్ ఇక్కడైతే మాత్రం 650 దగ్గర మీకు ఓఏ అయితే గట్టిగా కనబడుతుంది. 23, 30, 27 ఇది, ఈ రెండు తీసుకుందాం. 27 ఒకటి అండ్ 25 ఒకటి. ప్రీమియమ్స్ మ్యాక్సిమం ఈక్వల్ ఉండేలా చూసుకోండి. ఈక్వల్ ప్రీమియమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయో దాన్ని చూసుకుంటే మీకు రేంజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ లాట్ సైజ్ చూడండి, ఇక్కడ 900 వెళ్ళిపోయింది లాట్ సైజు. అంటే మే తర్వాత నుంచి మీకు లాట్ సైజ్ అనేది కంప్లీట్గా 50%కి వచ్చేసింది, గమనించాలి. అందుకని మీకు ప్రాఫిట్స్ కూడా 50% తగ్గిపోయాయి. అంటే 46,000 ఉంది. అయినా సరే డిప్లాయిడ్ క్యాపిటల్ కూడా మీకు చూపిస్తాను మీకు. ఫస్ట్ మాత్రం వినేసేయండి. ఇది ఓన్లీ మీ ప్రీమియం గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను, ప్లస్ నేను ఫాలో అవుతాను దీన్ని. ఓకేనా, చూడండి ఇది లాస్ట్కి వెళ్తుంది, బట్ లాస్ట్ వరకు చూసేసేయండి. నేను మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ ఇస్తాను మీకు. లాస్ట్ వరకు చూసేసేయండి, నేను అడ్జస్ట్మెంట్ ఇస్తాను.
హోల్డ్ చేస్తే కంప్లీట్గా చూడండి 28,000, 27,000, 35,000 వరకు మీకు ప్రాఫిట్ వచ్చిందండి హోల్డ్ చేస్తే. బట్ హోల్డ్ చేయడానికి బిఫోరే మీకు ఏమొచ్చింది అక్కడ, లాస్ అనేది వచ్చింది. సో లాస్ దగ్గరకు వచ్చేసరికి మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ప్రాఫిట్ దగ్గర పర్వాలేదు, బట్ లాస్ మాత్రం రాకూడదు. సో ఓకేనండి, ఇది మనకు లాసు 3,000. మనకి జీరో లాస్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే పుట్ సైడ్ మనము ఒక పొజిషన్ని బై చేస్తున్నాం. ఎందుకు పుట్ సైడ్ మనకు హెవీగా లాస్ రాకుండా. ఇప్పుడు చూడండి 40,000 ప్రాఫిట్, 46,000, 44,000 ప్రాఫిట్ వచ్చేది 30,000కే లిమిట్ వచ్చేసింది, అయినా పర్వాలేదు. బట్ డౌన్కి వచ్చేసరికి మాత్రం మనకి లాస్ అనేది హెవీగా ఉండకూడదు. హైయెస్ట్ లాస్ ఎక్స్పైరీకి 4,500. బట్ అడ్జస్ట్మెంట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇందాక ఎంత వచ్చింది, 35,000 హైయెస్ట్ ప్రాఫిట్. బట్ ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. లాస్ లేకుండా ఒక 25,000 వచ్చినా, ఒక 20,000 వచ్చినా, చూడండి 14,000 వచ్చిందండి. 14,000 అంటే 15,000 అంటే 50% ప్రాఫిట్ కట్ అయిపోయింది. 30,000కి 50% ప్రాఫిట్ కట్ అయిపోయింది. ఎందుకు 50% ప్రాఫిట్ ఇచ్చేసాము అంటే సాక్రిఫైస్ చేసాము. ఒకవేళ మరలా మీరు రేంజ్లోకి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మార్కెట్లో దీని అడ్జస్ట్మెంట్స్ ఎలా చేస్తామంటే ఎప్పుడైతే మార్కెట్ మరలా మన రేంజ్లోకి వచ్చేస్తుందో ఇంకా బై పొజిషన్ మనం హోల్డ్ చేయమండి. అర్థమవుతుందా? మార్కెట్ ఇది చూడండి, ఇది ప్రాఫిట్లోకి వచ్చింది కదా, ఎప్పుడైతే రేంజ్లోకి వచ్చేస్తుందో, రేంజ్లోకి వచ్చిన తర్వాత ఇంకా బై పొజిషన్ మనం హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది మీకు? దాన్ని హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఎప్పుడైనా. సో అది ఎగ్జిట్ ఇచ్చేసి మరలా మీ మీరు ఏవైతే సెల్ చేశారో సెల్లింగ్ పొజిషన్స్ మాత్రమే హోల్డ్ చేయాలి. గమనించండి అది. అట్లా మీరు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అందులో ఒకవేళ 5,000, 10,000 లాస్ వచ్చినా అవి పోగా మిగిలిన ప్రాఫిట్ అనేది మీకు ఉంటుంది. ఇప్పుడు 30,000 దగ్గర అప్రాక్సిమేట్లీ మీకు ఎంత లేదనుకున్నా, ఎంత కమ్సే కమ్ అనుకున్నా 20,000 మీకు ఉంటుంది. ఆ 20,000 మీకు రాస్తున్నాను ఇప్పుడు. లాట్ సైజ్ తగ్గిపోయింది ఇక్కడ, ఓకేనా? తర్వాత జూన్. ఇక్కడ జూన్ మంత్ 27th మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 31st స్టార్ట్ అవుతుంది, మే 31st. అక్కడి నుంచి 28th వరకు గెట్ ఆప్షన్ చైన్. వన్ సెకండ్ అగైన్. ఓకే, 920. స్పాట్ ఎక్కడుంది? 630 దగ్గర ఉంది స్పాట్ 630, 630. ఓకేనా? 640 దగ్గర ఇది ఉంది. ఓఏ ఎక్కడ ఎక్కువ ఉంది? ఓవరాల్గా చెప్పాలంటే ఓఏ ఇక్కడ ఉంది 630, 41 ఇదిని, 42 ఇది. ఓకే, 42 ఇదిని, 41 ఇది. మీరు చెప్పగలరా ఈ నెల ఎందుకు ప్రీమియమ్స్ ఎంత ఎక్కువ ఉన్నాయో జూన్ నెలలో? ఎనీబడి? జూన్ నెల చూడండి, సేమ్ అదే 900 క్వాంటిటీ, బట్ ప్రీమియమ్స్ చూడండి ఎంత ఉన్నాయో, 42, 41. రీజన్ ఎలక్షన్ టైం. దట్స్ గుడ్. ఎలక్షన్ టైంలో కూడా, ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది మనకు మూమెంట్ వచ్చిన రోజు ఏంటి? 4th, 5th. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే మాన్యువల్గా చేస్తున్నాను, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి. ఫస్ట్ డేనే మీకు 17,000 ప్రాఫిట్, ఫస్ట్ డేనే. సెకండ్ డే 21,000 ప్రాఫిట్, థర్డ్ డే 12,000కి వస్తుంది. థర్డ్ డే ఎంతకు వచ్చింది? 12,000కి వచ్చింది. బాగా జాగ్రత్తగా గమనించండి. 21,000 ప్రాఫిట్ దగ్గర నుంచి మీకు డే అంతా లాక్కి వెళ్ళారనుకోండి, డే అంతా లాక్కి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా అప్పుడే మీకు వచ్చేస్తుంది, డే టైంలోనే మీకు డౌన్ సైడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు డే టైంలో డౌన్ సైడ్ వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఎలక్షన్ టైం ఇది, పుట్ సైడ్ ఒకటి ఏం చేస్తాము, బై చేస్తాం పొజిషన్. పుట్ సైడ్ పొజిషన్ బై చేసి మనం ఏం చేస్తాము, కంప్లీట్గా జీరో లాస్ చేస్తాం. చూద్దాం. నెక్స్ట్ డే 1,700 ప్రాఫిట్లో ఉన్నాం. తర్వాత డే మళ్ళీ మధ్యలోకి వచ్చింది, కాబట్టి ఇంక ఈ పొజిషన్తో మనకి ఏం లేదు, పని లేదు.
ఈ పొజిషన్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 12 ఉంది, 12 ఉంది, 12 ఉంది పొజిషను. నేను దీన్ని ఎగ్జిట్ కొట్టేస్తున్నాను. పొజిషన్ ఎగ్జిట్ అయిపోయాం, అయినా 2000 ప్రాఫిట్లో ఉంది. గ్రాఫ్ ఇట్లా ఉంది, ఓకేనా? గ్రాఫ్ ఇట్లా ఉంది. మరలా నేను ఏం చేస్తున్నాను, పొజిషన్ ముందు తీసుకెళ్తున్నాను. 5800, 12000, ఎలక్షన్ డే అయిపోయింది. 16000, 10000, మళ్ళీ జీరో లాస్కి వచ్చింది, జీరో ప్రాఫిట్కి వచ్చింది. కొంచెం దీన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. గెట్ ఆప్షన్ చేయండి. అంటే క్రిటికల్ పొజిషన్స్లో ఎలా ఉండాలి అన్న దాని గురించి మీకు చెప్పడానికి ఇది. నార్మల్గా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎటువంటి సెల్లింగ్ పొజిషన్ కూడా నేను ఎంకరేజ్ చేయను, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఓవరాల్గా మీకు ఇటు సైడ్ వచ్చిందని కూడా ఒక 17,000 వరకు హయ్యెస్ట్ లాస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది పైకి వెళ్ళిపోతే, హయ్యెస్ట్ లాస్, ఓకేనా? ఎలక్షన్కి ముందు కానీ ఎలక్షన్కి వెనకాల కానీ, ఆర్బీ మీటింగ్ ముందు కానీ ఆర్బీ మీటింగ్కి వెనక కానీ, ఫెడ్ ఈవెంట్ ముందు కానీ ఫెడ్ ఈవెంట్ వెనక కానీ, ఇలాంటి టైమింగ్స్లో ఎక్కువ శాతము దీనిని అంటే ఏవైతే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ మీటింగ్స్ టైంలో మనము ఆ పొజిషన్స్ని హోల్డ్ చేయకూడదు. అయినా సరే మీకోసం నేను చూపిస్తున్నాను దీన్ని. మరలా చూడండి, ప్రాఫిట్లోకి వచ్చాం మనం. ఎలక్షన్ టైం 15,000, 14,000, 8,000, 8,000, ఓవరాల్గా మనము 8,000లో క్లోజ్ అవుతున్నాం. గమనించాలి, ఓవరాల్గా 8,000లో క్లోజ్ అవుతున్నాం. ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేయకపోతే మీరు 20,000 ప్రాఫిట్లో ఒకే ఒక అడ్జస్ట్మెంట్, ఈ అడ్జస్ట్మెంట్ ఒకటే చేస్తుంటే 20,000 ప్రాఫిట్లో క్లోజ్ అయ్యేవారు. లేదు ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేయకుండా అలా ఆగామనుకోండి 46,000 ప్రాఫిట్లో క్లోజ్ అయ్యేవారు. గమనించండి. మరలా మీకు కావాలనుకుంటే సేమ్ టు సేమ్ వితౌట్ ఎనీ అడ్జస్ట్మెంట్తో మీకు నేను ఇదే స్ట్రాటజీని రన్ చేస్తున్నాను. చూడండి, ఇదే స్ట్రాటజీ నేను రన్ చేస్తున్నాను. 1 డే, 2 డే, 3 డేస్ మైనస్ ప్లస్, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అంటే ఒకేసారి మార్కెట్ అనేది పైకి కిందకి గట్టిగా కుడుతుంది. సో అలాంటి టైంలో మనం అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలన్న దాని గురించి చెప్పి ఓవరాల్గా లాస్ తగ్గినా పర్వాలేదు, బట్ ప్రాఫిట్ మాత్రం తగ్గకూడదు. 55,000 లాస్ట్కి 50,000లో వచ్చి క్లోజ్ అయింది. సో ఎలక్షన్ వాలటాలిటీలోనూ కూడా ఈ స్టాక్ మనకి 50,000 ప్రాఫిట్ ఇచ్చింది. ఓవరాల్గా ఇందాక మనం అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకున్న 14,000 ప్రాఫిట్ మనకి ఇచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు 50,000 రాయమంటారా 14,000 రాయమంటారా? రియాలిటీలోకి వెళ్తే 14,000 రాస్తున్నాను, ఓకేనా? బట్ 50,000 వరకు ఉంది. బట్ అంత స్టాప్ లాస్ ఇవ్వగలరా, అంతవరకు హోల్డ్ చేయగలరా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ జూలై మంత్ 28th, స్పాట్ ఎక్కడుంది? 664 అంటే 64కి 70కి మధ్యలో చూస్తే 28, 22, 23, 27, 660 చూద్దాం. ఇది 23 ఉంది, ఇదేమో 27 ఉంది. నియరెస్ట్లో ఉన్నాయి ప్రీమియమ్స్. చూద్దాం. మ్యాక్స్ ప్రాఫిట్ 44,000. మళ్ళీ రన్ చేస్తున్నా సిమ్యులేటర్ని. 3,000, 4,000 లాసు. అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీనికి. బట్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎలా చేయాలో మీకు ఆల్రెడీ మెయిన్ ఈవెంట్లో మీకు చెప్పేశాను. కాబట్టి ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే ఓన్లీ వితౌట్ అడ్జస్ట్మెంట్తో లాస్ట్ వరకు తీసుకొని వెళ్దాం. ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు పోతుంది అనేది కూడా మీకు తెలియాలి కదా. హైయెస్ట్ ప్రాఫిట్ ఎక్స్పైరీ డేకి 20,000. ఏంటిది? జూలై మంత్ 2024 జూలై 20,000. తర్వాత ఆగస్ట్ లాస్ పెట్టుకుని నెలలేదు. చూడండి, ఇదంతా కూడా ప్రీవియస్ డేటా. నెక్స్ట్ అప్కమింగ్ కూడా ఇంతే ఎక్కువ అమౌంట్ వస్తుందని గ్యారంటీ లేదు, బట్ రావడానికి అవకాశం ఉంది. డేటా మాట్లాడుతుంది. డేటా ఆప్షన్ చేయండి. స్పాట్ ఉంది మనకి 677 అంటే 680. సెల్ పొజిషన్ 23, అట్లానే బై సైడ్ సెల్ పొజిషన్ 25. ఓవరాల్ ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ 42 ఉంది. మ్యాక్స్ ప్రాఫిట్. రన్ చేస్తున్న సిమ్యులేటర్ని. $2,000, 1,300, 12,000. అడ్జస్ట్మెంట్స్ మాత్రం మీకు తెలుసు కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ చేయట్లేదు. అడ్జస్ట్మెంట్స్
మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక ఎలా అడ్జస్ట్ చేయాలని. 11,000 ప్రాఫిట్, 4,000 ప్రాఫిట్, 2,800 మైనస్, 6,000 మైనస్, 13,000 మైనస్, ఓవరాల్ మైనస్లో క్లోజ్ అయింది. దీన్ని మాత్రం మైనస్ రాసేస్తున్నాను. ఓకేనా? అడ్జస్ట్మెంట్ చేస్తే ఇది కూడా ఉండదు, అడ్జస్ట్మెంట్ చేస్తే ఇది కూడా ఉండదు. మైనస్ 14,000 వేస్తున్నాను, మైనస్ 14,000. సెప్టెంబర్ 2024 అడ్జస్ట్మెంట్ చేస్తే ఇది కూడా ఉండదండి. మీకు అడ్జస్ట్మెంట్ కావాలంటే అడ్జస్ట్మెంట్ కూడా నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని మనము ఫుడ్ సైడ్ ఒకటి బై ఆప్షన్ పెట్టుకొని, అంటే లాస్ తగ్గించుకోవడానికి ఇది అట్లా వెళ్ళామనుకోండి, లాస్ ఎంతవరకు తగ్గుతుంది చూడండి. 12,000కి వచ్చింది, 14,000 నుంచి 12,000కి వచ్చింది. అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల కొంచెం తగ్గింది. ఎందుకంటే ఇందులో కేవలం ఈ ప్రీమియంలో 1,440 రూపాయలు మాత్రమే వచ్చింది, అంతకుమించి ఎక్కువ రాలేదు. ఇంకొకటి కూడా, ఏదైతే మనకి ఆపోజిట్ పొజిషన్ ఉందో, ఆపోజిట్ పొజిషన్ అనేది మనకు డబల్ ద ప్రీమియం ఈజ్ ద స్టాప్ లాస్. డబల్ ద ప్రీమియం అది చెప్పడం మర్చిపోయాను నేను. 23 ఎంట్రీ తీసుకున్నాం కదా, 23 ఎంట్రీ అంటే 46 వరకు మాత్రమే దీన్ని మనం హోల్డ్ చేస్తాం. 23 ప్రీమియము లాస్లోకి వెళ్ళినప్పుడు 46 వరకు మాత్రమే హోల్డ్ చేస్తాం, అంతకుమించి హోల్డ్ చేయము. ఒకవేళ అట్లాగే అనుకోండి, 46 ఒకవేళ ఇక్కడ ఎంటర్ చేసుకోండి, ఏ పొజిషన్ కూడా మీకు అసలు లాసే రాదు. 46 డబల్ ద ప్రీమియం ఇచ్చేసాను నేను. డబల్ ద ప్రీమియం ఇస్తే నాకు తిరిగి ప్రాఫిట్లో నేను 3,800 ప్రాఫిట్లో క్లోజ్ అయ్యాను. పాయింట్ అర్థమైంది ఇక్కడ మీకు? డబల్ ద ప్రీమియం ఏదైతే 23 ఎంట్రీ తీసుకున్నామో అది ఎంతవరకు మనం ఎగ్జిట్ అయ్యాం? 46. ఓకే కరెక్టే, 46లో ఎగ్జిట్ అయ్యాం. అంటే డబల్ ద ప్రీమియం డబల్ అయ్యేంత వరకు ఉంచి ఎగ్జిట్ అయిపోయాం, 46లో ఎగ్జిట్ అయ్యాం. సో 20,000 మైనస్ ఇచ్చాం ఆ పొజిషన్కి, ఆ అటుపక్క ఉన్నటువంటి లెవెల్కి. ఎందుకంటే అన్లిమిటెడ్ మనం ఇవ్వంగా, అన్లిమిటెడ్ స్టాక్ కూడా వెళ్ళదు ఎప్పుడు కూడా. బట్ లాస్ని లిమిట్ చేసుకోవాలంటే చిన్న అడ్జస్ట్మెంట్స్ రేర్ సినారియోలో, రేర్ కండిషన్లో మాత్రమే వస్తుంది. సార్ కాల్ సైడ్ 22,000 ఉంది, ఇది ఎగ్జిట్ అయిపోనా, పుట్ సైడ్ 20,000 ఉంది, మైనస్ ఉంది, ఎగ్జిట్ అయిపోయినా అట్లా కాదు. ఓవరాల్ స్ట్రాటజీ మనకు కావాలి. ఓవరాల్ స్ట్రాటజీని మనం చేసినప్పుడు మీరు ఎప్పుడు కూడా లాసే ఉండదు మీకు. ఓకేనా? దీన్ని కూడా తీసేస్తున్నాను. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్. స్పాట్ ఎంత ఉంది? 615 ఉంది. ఈక్వల్ ప్రీమియమ్స్ కానీ 17, రెండు పక్కలు అలా ఉన్నాయి. ఇది తీసుకుందాం. ఒక పక్క 17 రూపాయలు ఉంది, ఒక పక్క 21 రూపాయి ఉంది. వా 34 కేల్కతా 34 మరలా 1 డే టైం ఫ్రేమ్లో చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ 2-3 డేస్ ఒకవేళ మీకు ప్రాఫిట్ వస్తే కనుక ఇంకా ఆ మంత్ అంతా మాత్రం సూపర్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఈవెంట్స్ లేకుండా చూసుకోండి. ఈవెంట్లు ఉన్నప్పుడు దానికి ముందు ఎగ్జిట్ అయిపోయిన ప్రాబ్లం లేదు. ఈవెంట్ డే హోల్డ్ చేయకుండా దానికి ముందు ఎగ్జిట్ అయిపోయిన ప్రాబ్లం లేదు. ఈవెంట్ డేస్ అనేవి మనకు అవసరం లేదు. 27,000 హైయెస్ట్ ప్రాఫిట్ 27,000. 34లో 27 వచ్చింది. 27,000 సెప్టెంబర్ ప్లస్ 27. అక్టోబర్. స్పాట్ ఎంత ఉంది? 628, అంటే 630. 18 ఇటుపక్క, 19 అటుపక్క ఉంది. ఇవి ఓన్లీ ఆప్స్ట్రాలో మాత్రమే మీరు దీన్ని బ్యాక్ టెస్ట్ చేయగలరు. 32,000 మంత్ ఎండ్ వరకు ఉంచితే 32,000 మీకు ప్రాఫిట్ అనేది ఉంది, గమనించాలి ఇది. సో నేను మరలా సిమ్యులేటర్ రన్ చేస్తున్నా. ఫస్ట్ డే 1,200 లాసు, 4 రోజుల వరకు లాసే రన్ అయింది. తర్వాత రోజు 10,000 లాస్కి వెళ్ళింది. తర్వాత రోజు మళ్ళీ ప్రాఫిట్కి వచ్చి మళ్ళీ 10,000, 8,000, 3,000 లాస్కి వచ్చింది. 20,000 లాస్, 18,000 లాస్, 28,000 లాస్, 34,000 లాస్, 37,000 లాస్. చూడండి, అలాగే చూడండి. నేను అడ్జస్ట్మెంట్ ఇస్తాను. అడ్జస్ట్మెంట్ మీకు తెలుసు కదా. 13,000 ఓవరాల్గా లాస్లో క్లోజ్ అయింది ఇది.
దీనికి అడ్జస్ట్మెంట్లు మళ్ళీ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసి చెప్తాను. ఎందుకు సార్ అడ్జస్ట్మెంట్ అంటే, అడ్జస్ట్మెంట్ లేకపోతే లాస్ అనేది అన్లిమిటెడ్గా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అన్డిఫైన్డ్ అంటే మీరు పెట్టిన క్యాపిటల్ అంతా కూడా మీకు వైప్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మనం పిన్ టు పిన్ డే టైంలో చూస్తాం కాబట్టి మనకు ఇవన్నీ కూడా చాలా ఈజీగానే వచ్చేస్తాయి. ఎక్కడ మనం చూద్దామండి, 1400 ప్రాఫిట్ ఉంది, ఇంకా ప్రాఫిట్ తగ్గిపోతే 2000 లాస్కి వచ్చాం. ఇప్పుడు ఇంకా 2000 లాస్లో ఉన్నాం. ఈ 2000 లాస్లో మనం పుట్ సైడ్ ఏం చేస్తామంటే ఒక ప్రీమియం మళ్ళీ బై చేస్తున్నాం. ఒక ప్రీమియం బై చేస్తాం. ఇప్పుడు ఓవరాల్గా మీ లాస్ ఎంత వచ్చిందండి? ఇక్కడ 7000 8000 వరకు ఓవరాల్ లాస్. సో లాస్ని తగ్గించుకోవాలి. ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, లాస్ని తగ్గించుకోవాలి. అందుకనే మీకు ఈ అడ్జస్ట్మెంట్ అనేది నేను నేర్పించడం జరుగుతుంది. 20,000 30,000 వెళ్ళేది చూడండి. హయ్యెస్ట్ ఎంత అంటే 11,000 10,000 12,000 హయ్యెస్ట్. 20,000 30,000కి వెళ్ళింది అది. బట్ హయ్యెస్ట్ లాస్ ఎంతకు వచ్చిందండి? ఇది 11,000కి వచ్చింది. అంటే ఇక్కడ ఇంకొక 10,000 మిగిలే కదా మీకు, ఇంకొక 10,000 మిగిలినట్టే కదా. అది లేదు, మేము అడ్జస్ట్మెంట్ చేయమండి, అలా హోల్డ్ చేస్తామండి అనుకుంటే ఇదిగోండి, హోల్డ్ చేస్తే మీకు ఓవరాల్గా వచ్చిన లాస్ ఇది 7,500 లాసు. కానీ 20,000 25,000 మీకు లాస్ వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు దాన్ని. జ్వరం వచ్చేస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది, నన్ను తిట్టుకుంటారు. మీరు తట్టుకోలేక నన్ను తిట్టుకుంటారు. సార్ ఇచ్చారు కానీ స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ కాదని మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసి లాస్ని రెడ్యూస్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మనము ఈ మంత్లో మనము -7,000 రాస్తున్నాను. ఓకేనా? అంతేనా? ఏమైనా రాంగ్ చెప్పానా? నవంబర్ 24 చూడండి, సెప్టెంబర్ అక్టోబర్ ఏంటి బస్సు ఎటైంది? ఓకే, నెక్స్ట్ స్పాట్ మీకు 579 అంటే 580. ఓవరాల్ ప్రాఫిట్ 27,000 ఉంది. ఓవరాల్ ప్రాఫిట్. లాస్ వచ్చిన మంత్స్ కూడా మీరు చూడండి, ఖచ్చితంగా అక్కడ మాత్రం ఏదో ఒక డేటా ఉంటుంది, ఏదో ఒక డేటా ఉంటుంది. రెండోది రిజల్ట్స్ టైంలో కూడా ఆ స్టాక్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మనము చూడండి, ఇది ఎంత 61,000కి వెళ్ళింది, మైనస్ 52,000 29,000. ఓకేనా? దీన్ని కూడా చూపిస్తాను. నవంబర్ మంత్లో మనకి సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఓవరాల్గా 765 రూపాయలు మైనస్లో ఉన్నప్పుడు పుట్ సైడ్ మనం అడ్జస్ట్మెంట్ తీసుకుంటున్నాం. సింగిల్ లాట్. ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా పడుతుందంటే మరీ అంత ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడదండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు 2 సెల్ పొజిషన్తో ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు బై చేసుకుంటే ఇంకా మీకు మార్జిన్ రిలీజ్ చేస్తాడు వాడు, ఇంకా కొంత మార్జిన్ ఎక్కువ ఇస్తాడు మీకు, గమనించాలి అది. ఓకే, 65,000 లాస్కి వెళ్ళింది చూడండి. ఇందాక ఎంతకి వెళ్ళింది? 85,000 ప్రాఫిట్కి వెళ్ళింది. గమనించారు మీరు? అది ఎంతమంది గమనించారు? 65,000 లాస్కి వెళ్ళింది, 84,000 ప్రాఫిట్కి వెళ్ళింది. ఇది కాల్ సైడ్ ప్రీమియం చూడండి, 99 రూపీస్కి వెళ్ళిపోయింది. ఇది 99 రూపీస్. ఆప్షన్ బయింగ్లో కాల్ సైడ్ ప్రీమియం 99,000కి వెళ్ళింది, 84,000 ప్రాఫిట్కి వెళ్ళింది. అడ్జస్ట్మెంట్ చేస్తే ఇది బెనిఫిట్. ఒకవేళ బీభత్సంగా వెళ్ళిపోయినా ఇది చూడండి, 15 రూపీస్ది 30 రూపీస్ అయింది. సో ఆల్మోస్ట్ దీన్ని మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఉదాహరణకి 15ది 30 రూపీస్ మనం ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, ఈ పొజిషన్ కూడా మనం ఎగ్జిట్ అయిపోతాం ఆల్రెడీ. ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో మనకి బీభత్సమైన ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 84,000 ఈ మంత్లో మీకు ప్రాఫిట్. ఇది లేదండి, ఓవరాల్గా నేను వదిలేస్తాను అనుకుంటే మాత్రం చాలా లాస్లోకి వెళ్తారు. అడ్జస్ట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ నెల ఓవరాల్గా మీరు చూసినప్పుడు మీకు లాస్ ఎంత వచ్చిందో చూడండి. ఓవరాల్ లాస్, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ లాక్ చేసుకోవాలి మనం. 29,000 మీరు లాస్లో ఉన్నారు. 29,000 ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ ఉంది కాబట్టి గమనిస్తున్నారా? ఇది సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ అనమాట. నేనేం చేస్తానంటే ఇది కూడా 29,000 వేసి వదిలేస్తున్నాను, మైనస్ వేసేస్తున్నాను. 84,000 ప్రాఫిట్ వచ్చింది, అయినా సరే నాకు సంబంధం లేదు. లాస్ట్ వరకు వదిలేస్తే ఎంత వస్తుంది అన్నది మీకు చెప్పడం కోసం దీన్ని. డిసెంబర్ ఫైనల్ మంత్ 2024.
ప్రాఫిట్స్ రావా? ఎవరికి రావు? ఎందుకు రావు? ఎవరి కోసం ఇస్తాడు? అంతసేపు ఎంతసేపు మన దగ్గర డబ్బులు తీసుకోవడం వినా వాడివిడా. డిసెంబర్ మంత్ మనకు 29th, డిసెంబర్ 27, 16, 19 ఉంది. పర్లేదు తీసేద్దాం. స్పాట్ తీసుకోవాలి, ఓకేనా? స్పాట్లో ఏదైతే ఉంటుందో వాటినే ప్లాన్ చేసుకోవాలి. మ్యాక్స్ ప్రాఫిట్ 31,000. మ్యాక్స్ ప్రాఫిట్ 31,000. సిమ్యులేటర్ రన్ చేస్తున్నాను. 2,000 మైనస్, 16,000 మైనస్, 14,000 మైనస్, 17,000 మైనస్, 15,000 మైనస్, 17, 21 మైనస్, 24 మైనస్, 19 మైనస్, 18 మైనస్, 20 మైనస్, 16 మైనస్. ప్రాఫిట్కి వస్తుంది మళ్ళీ. బట్ అడ్జస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ ఎంతకు వచ్చింది? ఇది 1200 లాస్కి వచ్చింది ఫస్ట్ రోజే. సో కాల్ సైడ్ మనం ఏం చేస్తామంటే ఒక ప్రీమియంని బై చేస్తున్నాం అడ్జస్ట్మెంట్ కోసం, ఓకేనా? ఇప్పుడు ప్రాఫిట్ అనేది 31,000 నుంచి 20,000గా వచ్చింది. అయినా పర్వాలేదు, నాకు లాస్ రాకుండా పొజిషన్ సేఫ్లో ఉండాలి. నాకు లాస్ రాకుండా పొజిషను సేఫ్లో ఉండాలి. 2,000, 1,400 చూసారా లాసెస్ ఎంత తక్కువ ఉన్నాయో? 4,000, మళ్ళీ 2,000 ప్రాఫిట్, 5,000, 5,600. లాస్ వచ్చినా చాలా తక్కువ రావాలి, ప్రాఫిట్ వస్తే ఎక్కువ రావాలి. ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, బట్ లాస్ మాత్రం బీభత్సంగా రాకూడదు. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ చూడండి, కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ అయ్యాం. చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే ఏమైందండి? ఇది కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ అయ్యాం. ఒకవేళ లేదు అడ్జస్ట్మెంట్ చేయలేదు అనుకుంటే మాత్రం పెద్ద లాస్ వచ్చినప్పుడు మీ గుండెలు దడదలాడిపోతాయి. కాబట్టి అట్లాంటి పని చేయకండి. మన ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, బట్ లాస్ మాత్రం రాకూడదు. సో డిసెంబర్ మంత్ అడ్జస్ట్మెంట్తో మనకి 0, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మీకు నేను చెప్పాలి బాబు. ఇది కనబడుతుందా మీకు? ఇది చూడండి, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనబడుతుందా? ఓకే, క్యాల్కులేట్ చేయండి. జనవరి 60,000 ప్లస్ 74,000 ప్లస్ 41,000. మీరు గమనించండి, ఇక్కడ ఆల్రెడీ 1,75,000 అయిపోయింది 3 మంత్స్కే. మళ్ళీ మీరు లాట్ సైజ్ ఇక్కడ డబుల్ వేసుకోవచ్చు. అర్థమవుతుందా? మళ్ళీ లాట్ సైజ్ డబుల్ వేసుకోవచ్చు. అంటే ముందు ఏదైతే లాట్ సైజ్ చేస్తారో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే లాట్ సైజ్ని డబుల్ వేసుకోవచ్చు. 1,75,000 తర్వాత మళ్ళీ 60,000, మళ్ళీ 60,000, ఓకేనా? తర్వాత 20,000, తర్వాత 14,000, తర్వాత 20,000, తర్వాత మైనస్ 14,000, తర్వాత ప్లస్ 27, తర్వాత -7. చూడండి, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. అయినా సరే నేను తీసుకోలేదు వాటిని. మధ్యలో 89,000 ప్రాఫిట్ వచ్చింది, బట్ నేను తీసుకోలేదు దాన్ని. కరుణామైంది, దయామైంది అనమాట. 2,66,000 వచ్చింది. 2,66,000 1 ఇయర్కి, ఓకేనా? బట్ మీరు ఇక్కడ గమనించండి, మీరు ఏదైతే ఫస్ట్ 3 మంత్స్లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో తర్వాత నెలలో వచ్చేటువంటి ప్రాఫిట్స్కి డబుల్ ఉంటాయి, ఓకేనా? డబుల్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టాక్ మార్కెట్ ఇందులోకి వెళ్దాం, దానిలోకి ఆర్డర్స్లోకి వస్తున్నా, బాస్కెట్స్లోకి వస్తున్నా. క్రియేట్ న్యూ ఆర్డర్, క్రియేట్ న్యూ బాస్కెట్, అంబుజా. ఓకే, అంబుజా యొక్క ప్రజెంట్ కరెంట్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. AMBUJA అంబుజా సిమెంట్ కరెంట్ ప్రైస్ 510 ఉంది. AMBUJA అంబుజా 510. పుట్టు
సెల్, నార్మల్, యాడ్, అంబూజా 510, కాలు సిమెంట్ 27, కాల్ సిఈ. రెండు సైడ్లు నేను వేసానండి. మీకు 1,20,000 పడుతుంది. ఎంత పడుతుంది? 1,20,000 క్యాపిటల్ బాస్. అండర్స్టూడ్? కనిపించిందా? ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేసామనుకోండి ఇంకా క్యాపిటల్ తగ్గిపోద్ది అడ్జస్ట్మెంట్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ 515 కాల్ తీసుకున్నాం. అరే ఇది 515 యాడ్ చేశానా? అంబూజా 510 అంతే. ఇది 510 కాల్ అంతే. వచ్చినప్పుడు పట్టేసుకోవాలి దాన్ని. 1,22,000. ఓకే, అంటే ఈక్వల్ స్ట్రైక్స్ తీసుకుంటే, బట్ ఈక్వల్ ప్రీమియమ్స్ తీసుకుంటే మాత్రం 1,17,000 తీసుకుంటుంది. క్లియర్? ఒకవేళ దీనికి మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, 520 లేదా 530 అనుకుందాం. అంబూజా AMBUJA అంబూజా 530, అంబూజా 530 కాలు ఒకటి బై చేద్దాం అనుకుందాం. చూడండి, కొంత ప్రీమియం అనేది తగ్గించేశాడు. బట్ మనకు 14 రూపాయలు ఇచ్చిందే, 14 రూపాయలు. ఆ 14 రూపాయలు 6 రూపాయలు తీసుకుంటుంది ఇది. కాబట్టి అడ్జస్ట్మెంట్ నేను ఇవ్వకపోవడానికి రీజన్ ఇదే. స్టార్టింగ్లో అడ్జస్ట్మెంట్ ఎందుకు ఇవ్వలేదంటే రీజన్ అదే. మనకి లాస్ రికవర్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మనము బటర్ఫ్లై టైప్లో వేయడానికి మాత్రం వద్దు. ఓకేనా? సో డైరెక్ట్గా మీరు 1,22,000 లేదా 1,25,000 వేసుకోండి. హైయెస్ట్ మీకు 1,25,000 వేసుకోండి దీనికి. బట్ మీకు వచ్చిన ప్రాఫిట్స్ ఎంత టోటల్? మీకు వచ్చిన టోటల్ ప్రాఫిట్స్ 2,66,000. క్యాపిటల్ ఏమైంది? ఎంత అయింది? ఇది మధ్యలో ఒక చోట మీకు 84,000 వదిలేస్తాం మనం. 84,000 వదిలేస్తాం అంటే అట్లా మీరు లెక్కేసుకున్న 3,55,000 అవుద్ది. 3,50,000 ఎగ్జాక్ట్లీ 3,50,000. ఇదిగోనండి, కనబడుతుందా? 3,50,000. సో 3,50,000 అంటే ఇక్కడ 1వ నెల, 2వ నెల, 3వ నెల అయ్యేసరికి మీ దగ్గర ఆల్రెడీ క్యాపిటల్ డబుల్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ 3 మంత్స్లోనే క్యాపిటల్ డబుల్ అయిపోతే మీరు డబుల్ లాట్స్ వేస్తారు. అక్కడ డబుల్ లాట్స్ చేసినప్పుడు అక్కడ మీ ప్రాఫిట్ ఎంత ఉంటుంది? ఇక్కడ 1,20,000 ఉంటుంది, ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ 28 ఉంటుంది, ఇక్కడ 40 ఉంటుంది. అంటే ఇక్కడ 1,20,000 దగ్గర, ఇక్కడ 40 దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మీ యొక్క లాట్ సైజు ఇంకొక లాట్ యాడ్ అయిపోద్ది. 3 లాట్లు వచ్చేస్తుంది. ఇక్కడ 3 లాట్లు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ చూడండి, కాంపౌండింగ్లో మీరు చూసుకున్నా అట్లీస్ట్ మీరు అప్రాక్సిమేట్లీ 10 lakhs వరకు సంపాదించవచ్చు. 10 వదిలేసేయండి, 10 అవసరం లేదు మనకి. అట్లీస్ట్ ఒక 5 lakhs వేసుకోండి. 5 lakhs 1,20,000ని 5 lakhs అంటే మీరు 300 times కంటే ఎక్కువ రిటర్న్స్ తీస్తున్నారు. అసలు మీకు బ్యాంక్ నిఫ్టీ పడిపోయిందా, సెన్సెక్స్ పడిపోయిందా, నిఫ్టీ పడిపోయిందా అనవసరం. ఇంకా ఒక స్ట్రాటజీని దీనిలో వేసుకు వదిలేశారనుకోండి, ఇది మిమ్మల్ని జాగ్రత్తగా మీ యొక్క పొజిషన్ని ప్రాఫిటబుల్గా ఉంచుతుంది. అండర్స్టూడ్? సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ రావాలి. క్వశ్చన్స్ ఏంటి మీ క్వశ్చన్స్? How to select the stocks, sir? గుడ్ క్వశ్చన్. ఎందుకు మనము అంబూజానే సెలెక్ట్ చేసుకోవాలి అంటే దీనికి సింపుల్ లాజిక్ అండి, ఏమీ లేదు. ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడు కూడా ప్రీమియం అనేది పెరగకూడదు, ప్రీమియం పడకూడదు. అంతేనా? అంటే ప్రీమియం అనేది పెరగకూడదు. ప్రీమియమ్స్ తీసుకున్న తర్వాత స్టేబుల్గా ఉండాలి ఆప్షన్ సెల్లర్కి. అంటే స్టేబుల్గా ఉండాలంటే ఎలాంటివి కావాలి? ఏనుగులు లాంటి స్టాక్స్ కావాలి. ఏనుగు చూడండి, ఏనుగు ఏం చేస్తుందండి? కదలదు, అట్లానే ఉంటుంది. అదే మీరు లేడ్లు కానివ్వండి, పరిగెత్తే జంతువులు, పరిగెత్తలేని జంతువులు, డిఫరెన్స్. మనకి పరిగెత్తేవి చూడండి ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆప్షన్స్లో ఉన్నటువంటి వాటిలో జిడ్డుగా ఉండేటువంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే అందులో అంబూజా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకా ఉన్నాయి కంపెనీస్, ఇంకా ఉన్నాయి. ఇంకొక 5 కంపెనీస్ ఐడెంటిఫై చేసాం. బట్ ఈ ఒక్కదాన్ని మీరు
డేటా బ్యాక్ టెస్ట్ చేయండి, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అవసరమైతే బ్యాక్ టెస్ట్ చేసుకుని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత డిప్లాయ్ చేయండి. అర్థమవుతుందా? మిగిలినవి మాత్రం మీరు డేటా వేస్తేనే, డేటా చెప్తేనే నేను మీకు నెక్స్ట్ ఇంకొక స్టాక్ని రివీల్ చేస్తాను. మీకు ఇట్లాంటివే మరికొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ని కూడా నేను రివీల్ చేస్తాను. లేదు మాకు తెలుసు సార్ మేము ఎదుక్కోగలం అనుకుంటే మీ ఇష్టం, మీరు ఎదుక్కొని తీసుకోండి. క్లియర్?